ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం 7 మంత్రులతో ఏర్పాటు చేసిన ఉపసంఘం ఇప్పటికే ప్రజల నుండి వినతులు స్వీకరించడం ప్రారంభించింది. జిల్లాల కలెక్టర్లు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. జనగణన షెడ్యూల్ కారణంగా 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు లేదా పేర్ల మార్పులు చేయడం సాధ్యం కానందున అన్ని మార్పులు 2025 డిసెంబర్ 31లోగా పూర్తి చేసి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపు ఖాయమైంది. అధికారిక ప్రక్రియ వేగవంతం అవ్వగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు ప్రతిపాదిత జిల్లా, మండలాలపైన అభిప్రాయ సేకరణ జరుగుతుండగా ఈ ఏడాది చివరి నాటికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త జిల్లాలుగా పరిశీలనకు వచ్చిన వాటిపైన ఇక అధికారిక నిర్ణయం మాత్రమే మిగిలి ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతిని కేంద్రంగా కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం ముందుకు వచ్చింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాలు గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఉన్నాయి. వీటితో పాటు పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలను కలిపి 5 నియోజకవర్గాల్లో ఈ జిల్లా రూపొందుతుంది. భౌగోళికంగా ఇవి అమరావతికి సమీపంలో ఉండడం వల్ల పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం సులభమవుతుంది. మిగిలిన గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి వంటి 5 నియోజకవర్గాలు మాత్రమే ఉంటాయి. ఇది రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుంది. అయితే ఈ మార్పులు గుంటూరు జిల్లా పరిధిలోని తగ్గించి ఆర్థిక వనరుల విభజనలో సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా స్థానిక నాయకుల మధ్య పోటీ పెరిగే ప్రమాదం లేకపోలేదు. మొత్తంగా ఈ ప్రతిపాదన రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కీలకమైనదిగా కనిపిస్తోంది. కానీ ప్రజల అభిప్రాయాలు సేకరించి ముందుకు సాగాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి వంటి 5 నియోజకవర్గాలను కలిపి ఈ కొత్త జిల్లా రూపుదిద్దుకోవచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలోకి మళ్లీ కలపాలనే ఆలోచన కూడా పరిశీలనలో ఉంది. ఇలా చేస్తే ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు సహా మొత్తం 5 నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లా సమతూకంగా ఉంటుంది. ఈ మార్పులు అమలైతే స్థానికులకు పరిపాలనా సౌకర్యాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ప్రయాణ దూరాలు తగ్గి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయి. అయితే ఈ ప్రతిపాదనలు రాజకీయంగా సున్నితమైనవి. నెల్లూరు, బాపట్ల జిల్లాల నుంచి నియోజకవర్గాలను తరలిస్తే అక్కడి స్థానిక నాయకులు, ప్రజలు వ్యతిరేకత తెలపవచ్చు. భౌగోళికంగా ఇవి సరిపోయినా సాంస్కృతిక, ఆర్థిక బంధాలు పరిగణలోకి తీసుకోవాలి. మొత్తంగా ఈ మార్పులు 2 జిల్లాల మధ్య సమతూకం తెచ్చి పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ఆలోచన కూడా పరిశీలన ఉంది. ఈ 2 నియోజకవర్గాలు విజయవాడ నగరంతో ముడిపడి ఉన్నాయి. ఇలా చేస్తే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, తిరువూరు, మైలవరం సహా మొత్తం 7 నియోజకవర్గాలు అవుతాయి. కృష్ణా జిల్లాలో 5 మాత్రమే మిగులుతాయి. ఇది విజయవాడ పట్టణ విస్తరణకు ఊతమిస్తుంది. అయితే కృష్ణా జిల్లా పని తగ్గడం వల్ల అక్కడి గ్రామీణాభివృద్ధి ప్రభావితమయ్యే అవకాశము ఉంది. ఈ మార్పులు పట్టణ, గ్రామీణ సమతూకాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో రంపచోడవరం నుంచి పాడేరు జిల్లా కేంద్రానికి 187 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి రావడం పరిపాలన ఇబ్బందులకు దారితీస్తోంది. కలెక్టర్ రోజువారీ గ్రీవెన్స్లు నిర్వహిస్తున్నా సమస్యలు పేరుకుపోతున్నాయి. రంపచోడవరం డివిజన్తో పాటు చింతూరు డివిజన్లోని 4 విలీన మండలాలను కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే స్థానిక గిరిజనులకు సౌకర్యవంతమవుతుంది. ఇది ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి బలమిస్తుంది. కానీ మౌలిక సదుపాయాలు, మానవ వనరులు అందుబాటులో ఉంచడం సవాలుగా మారవచ్చు. మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. గ్రామ పంచాయతీలు, మండలాల మార్పులు కూడా ప్రజల అభిప్రాయాల ఆధారంగా జరగనున్నాయి. ఈ మార్పులు అమలైతే రాష్ట్ర పరిపాలన మరింత దగ్గరవుతుంది. ప్రయాణ దూరాలు తగ్గి సేవలు వేగవంతమవుతాయి. అయితే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకుండా పోతే ఆలస్యం తప్పదు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, నియోజకవర్గాల మార్పులు, మండలాల సరిహద్దుల సమీకరణలు వంటి పరిపాలనాపరమైన మార్పులు 2025 డిసెంబర్ 31లోగా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. జనగణన నేపథ్యంలో 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు లేదా పేర్లలో ఎలాంటి మార్పులకు వీలు లేకుండా పోతుంది. ఈ సమయంలో జనగణన కార్యక్రమాలు సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ప్రజల కోరికల మేరకు మార్పులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిపాదనలు అమలైతే రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది. అయితే రాజకీయ, భౌగోళిక సవాళ్లు కూడా తప్పవు. జనగణన ముందు ఈ మార్పులు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రం మరింత సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను సాధించవచ్చు. ప్రభుత్వం ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.